Hi friends, welcome back to Target Kaki YouTube channel. This is Jyoti. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా అభ్యర్థులకు చిన్న ఇన్ఫర్మేషన్. ఏపీలో వచ్చినటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్స్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్లే స్టోర్లో మన టార్గెట్ కాకి యాప్ అవైలబుల్లో ఉంటుంది. మన టార్గెట్ కాకి యాప్లో ఎస్ఎస్సి కోర్సు, తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్సు, ఎస్ఐపిసికి సంబంధించిన కోర్సులు అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. ప్లే స్టోర్ నుంచి మన టార్గెట్ కాకి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ సెలెక్ట్ చేసుకొని క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకే, సో ఇక టాపిక్లోకి వెళ్తే, గత వీడియోలో నేను ఇండియన్ జాగ్రఫీలోని ఫస్ట్ చాప్టర్ అయిన ఉనికి విస్తరణకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ సెషన్లో మనము ఇండియన్ జాగ్రఫీలోని సెకండ్ చాప్టర్ అంటే భారతదేశ నైసర్గిక స్వరూపం, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, ఈ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మరి క్వశ్చన్స్లోకి వెళ్ళే కంటే ముందుగా మనము ఈ ఫిజికల్ ఫీచర్స్ అంటే మన భారతదేశానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాల గురించి కొంత డిస్కస్ చేద్దాము. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత మనము ఈ క్వశ్చన్స్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, మన భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం గురించి చెప్పుకుంటే, మనము భారతదేశం అనేది ప్రధానంగా 6 నైసర్గిక స్వరూపాలను కలిగి ఉన్నది. మరి ఆ 6 నైసర్గిక స్వరూపాలు ఏంటి అని అంటే, ఉత్తరాన హిమాలయాలు, ఓకే, ఉత్తరాన హిమాలయాలు. సెకండ్ వన్ వచ్చేసి మనకేంటి అని అంటే బృహత్తర మైదానాలు. ఓకే, సెకండ్ నైసర్గిక స్వరూపం ఏంటి? బృహత్తర మైదానాలు. థర్డ్ వన్ ఏంటి అని అంటే థార్ ఎడారి అండి. ఓకే, థార్ ఎడారి. ఈ థార్ ఎడారి అనేది ఓన్లీ రాజస్థాన్, కొంతమేరకు గుజరాత్లో విస్తరించి ఉంటుంది. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ద్వీపకల్ప పీఠభూమి. ఓకే, ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి. అండ్ ఫిఫ్త్ వన్ తీర మైదానాలు, తీర మైదానాలు. అండ్ లాస్ట్ వన్ సిక్స్త్ నైసర్గిక స్వరూపం వచ్చేసి ద్వీపాల సముదాయం అన్నమాట. ద్వీప సముదాయం అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండి. అంటే నథింగ్ బట్ ఏంటి? ఐలాండ్స్. మన భారతదేశంలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్. ఆల్రెడీ ఇవి ఉనికి విస్తరణలో నేను ఈ ఐలాండ్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ 6 నైసర్గిక స్వరూపాల గురించి మనం, అంటే ఈ నైసర్గిక స్వరూపాల మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పుకుంటే ఈ నైసర్గిక స్వరూపం అనేది అయిపోతుంది. ఇందులో మనకు ఫస్ట్ది ఏంటి? హిమాలయాలు కదా. మరి ఈ హిమాలయాల గురించి మనము కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకుందాము. ఓకే, ఈ హిమాలయాలకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే, ఈ హిమాలయాల ఆవిర్భావం గురించి చెప్పే సిద్ధాంతం ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖండచలన సిద్ధాంతం. ఈ ఖండచలన సిద్ధాంతాన్ని ఏమంటారు అని అంటే ఖండచలన సిద్ధాంతం. ఈ ఖండచలన సిద్ధాంతాన్ని ఏమంటారు అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని చెప్పేసి అని అంటారు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఈ ఖండచలన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ హిమాలయాల గురించి మాత్రమే కాదు, మొత్తం ఖండాలన్నీ, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఈ ఖండాలన్నీ ఎలా ఏర్పడ్డాయి అనే దాని మీద కూడా ఈ ఖండచలన సిద్ధాంతం అనేది చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఖండచలన సిద్ధాంతాన్ని మరి ఎవరు ప్రతిపాదించారు అని అంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అండి. ఓకే, ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఇతను ఎవరు అని అంటే, ఇతను ఏ దేశానికి చెందిన సైంటిస్ట్ అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జర్మనీ అండి. ఈ 3 పాయింట్స్ కూడా, ఓకే, ఈ 3 పాయింట్స్ కూడా గతంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే హిమాలయాల ఆవిర్భావం గురించి చెప్పే సిద్ధాంతం ఏంటి అంటే ఖండచలన సిద్ధాంతం. దీనిపైన క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఏ దేశానికి చెందినవాడు అని అంటే జర్మనీ దేశానికి చెందినవాడు. ఓకే, ఇది ఖండచలన సిద్ధాంతం. మరి ఈ ఖండచలన సిద్ధాంతం అనేది ఏం చెప్తుంది అని అంటే, ఈ సిద్ధాంతం ప్రకారము కొన్ని వందల వేల మిలియన్ల సంవత్సరాల క్రితము ఇప్పుడు ఉన్నటువంటి భూభాగం, ఇప్పుడు మన భూభాగం అనేది ఎలా ఉంది? ఖండాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటూ, అంటే భూభాగం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటూ మధ్యలో సముద్రం అనేది ఉంది, అంటే వాటర్ బాడీ అనేది ఉంది. అయితే కొన్ని వందల వేల మిలియన్ల సంవత్సరాల క్రితము ఎలా ఉండేదట అంటే మొత్తం ఇప్పుడున్న ఖండాలన్నీ ఒక భూభాగంగా ఉండేవంట. ఈ భూభాగాన్ని ఏమంటారు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏషియా కాంటినెంట్ కానివ్వండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా ఒకే భూభాగంగా ఉండేవన్నమాట. సో అయితే ఈ భూభాగాన్ని ఏమనేవాళ్ళు అని అంటే సూపర్ కాంటినెంట్గా పిలిచేవాళ్ళట. సూపర్ కాంటినెంట్. ఈ భూభాగాన్ని ఏమంటారు అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నేను చెప్పేది ఇది భూభాగం. ఓకే,
ఈ భూభాగం ఏంటి అని అంటే పాన్జియా అని చెప్పేసి అనేవాళ్ళు. ఓకే, పాన్జియా అని ఈ భూభాగాన్ని పిలిచేవాళ్ళు. ఈ భూభాగాన్ని ఆవరించి ఉన్నటువంటి జలభాగం ఏదైతే ఉందో ఇదంతా ఎర్త్ అండి. ఈ ఎర్త్ మధ్యలో ఇలా భూభాగం అనేది ఒకే దగ్గర, అంటే మొత్తం కూడా భూభాగం అంతా ఒకే దగ్గర ఉండేది. ఆ ఒకే దగ్గర ఉన్న భూభాగాన్ని సూపర్ కాంటినెంట్ అనేవాళ్ళు. ఆ భూభాగాన్ని ఏమంటారు, పాన్జియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ భూభాగం చుట్టూ ఆవరించున్నటువంటి వాటర్ బాడీ ఏదైతే ఉంటుందో, అంటే జలభాగం ఏదైతే ఉంటుందో ఆ జలభాగాన్ని ఏమంటారు అంటే పాంథాల్సా అని పిలిచేవాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్, పాంథాల్సా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ భూభాగం ఏదైతే ఉంటుందో, అంటే పాన్జియా అనే ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం మధ్య గుండా, ఎగ్జాక్ట్గా మధ్య గుండా టెథిస్ అనే సముద్రం ఉండేది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ టెథిస్ అనే సముద్రం భూభాగాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ టెథిస్ సముద్రానికి ఉన్నటువంటి ఉత్తరాన ఉన్నటువంటి భూభాగాన్ని ఏమనే వాళ్ళు అంటే, ఓకే 1 సెకండ్ అండి, టెథిస్ సముద్రానికి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూభాగం అనుకోండి, ఇది పాన్జియా, ఇదంతా వాటర్ బాడీ, ఇది పాంథాల్సా. ఓకే, ఈ దీంట్లో మధ్య గుండా మనం ఏమంటున్నాము, ఈ టెథిస్ సముద్రం అనేది ఉంది అని చెప్పేసి అన్నాం కదా, ఇదంతా టెథిస్ సముద్రం అండి. ఓకే, ఈ టెథిస్కు ఉత్తరాన ఉన్నటువంటి భూభాగాన్ని ఏమనే వాళ్ళు అని అంటే అంగారా భూమి, అంగారా భూమి అని చెప్పేసి పిలిచేవాళ్ళు, లేదా లారేసియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట, లారేసియా. ఓకే, ఈ టెథిస్ సముద్రానికి దక్షిణాన ఉన్నటువంటి భూభాగాన్ని ఏమనే వాళ్ళు అంటే గోండ్వానా భూభాగం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గోండ్వానా భూభాగం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది అని అంటే ఈ అంగారా భూమి అంటే లారేసియా భూమి, గోండ్వానా భూమిలో వచ్చినటువంటి చలనాల వల్ల ఏమవుతుంది, ఈ భూభాగంలోని కొన్ని ప్రాంతాలు అనేటివి ఏమవుతాయి అని అంటే కొన్ని భూభాగం మధ్యలోకి, అంటే మధ్యలోకి రావడం, కొన్ని ధృవాల వైపుకి వెళ్ళడం జరిగింది. సో ఆ క్రమంలో ఈ టెథిస్ సముద్రం అనేది అదృశ్యమయ్యి ఇక్కడ ఈ ప్లేస్లో భూ అంతర్భాగంలో కొన్ని ముడతలుగా ఇలా పైకి ఉద్భవించడం జరిగింది. అదే మనము హిమాలయాలుగా చెప్తాం. ఓకే, ఇది ఖండచలన సిద్ధాంతం గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఖండచలన సిద్ధాంతం ఈ హిమాలయాలు ఇలా ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మోర్గాన్ అనే సైంటిస్ట్, ఇతను టెక్టానిక్ ప్లేట్ థియరీ అంటే పలక నిరూపణ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఏమంటున్నాడు ఈ మోర్గాన్ అని అంటే, ఈ మోర్గాన్ ప్రకారము ఏషియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్ మధ్యలో టెథిస్ సముద్రం అనేది ఉండేది. అయితే ఈ ఏషియన్ ప్లేట్, ఇది ఏషియన్ ప్లేట్ అనుకోండి, ఈ ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఈ ఇండియన్ ప్లేట్ అనేది ఏషియన్ ప్లేట్ కిందకి ఇలా చొచ్చుకొని వెళ్ళడంతో ఆ భూ అంతర్భాగంలో జరిగినటువంటి ఒరిపిడి ఘర్షణ ఫలితంగా భూమి అనేది ఇట్లా ముడతలుగా పైకి అనేది ఉద్భవించడం జరిగింది. ఇప్పుడు అవే ప్రస్తుతం మనం హిమాలయాలుగా చెప్తున్నాము అని చెప్పేసి మోర్గాన్ చెప్పాడు. ఏది, ఫలక నిరూపణ సిద్ధాంతంలో, టెక్టానిక్ ప్లేట్ థియరీలో. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మనము ఇప్పుడు గోధుమ పిండి ఉంది కదా అండి, చపాతీ చేయడానికి మనం గోధుమ పిండిని తడిపెట్టుకున్నాం అనుకోండి, ఆ పిండిని మనం పిడికిట్లోకి తీసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, అది ఎలాగైతే మన వేల సందుల్లో నుంచి ఇలా చొచ్చుకొని వస్తుందో అలాగే హిమాలయాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి మోర్గాన్ టెక్టానిక్ ప్లేట్ థియరీలో చెప్పడం జరిగింది. ఇది హిమాలయాల ఆవిర్భావం గురించి. మరి హిమాలయాల ఆవిర్భావం గురించి చెప్పుకుంటే ఈ హిమాలయాలు అనేవి ఏ యుగంలో ఆవిర్భవించినాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఈ హిమాలయాలు అనేవి టెర్షియరీ యుగంలో ఆవిర్భవించడం జరిగింది. ఓకే, అయితే ఈ హిమాలయాలు ఏర్పడ్డ తర్వాత మరి ఎలాంటి పర్వతాలు అనేవి ఆవిర్భవించకపోవడంతో వీటిని ఏమంటారు అంటే నవీన ముడత పర్వతాలుగా చెప్తారు. ఓకే, నవీన ముడత పర్వతాలు. ఓకే, ఆరావళి పర్వతాలు అనుకోండి, అవి వాటిని ఏమంటారు పురాతన పర్వతాలు అని చెప్పేసి అని అంటారు, పురాతన ముడత పర్వతాలు అని అంటారు. యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట ఈ హిమాలయాలు అనేవి, నవీన ముడత పర్వతాలు. ఓకే, ఈ హిమాలయాల విస్తీర్ణం అనేది దాదాపుగా 5 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఈ హిమాలయాలు అనేవి విస్తరించి ఉన్నాయి. మరి వీటి యొక్క పొడవు అనేది ఎలా ఉంది అని అంటే వీటి విస్తీర్ణం, హిమాలయాల విస్తీర్ణం ఎంత అని చెప్పుకున్నాము, 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది ఉంది. మరి వీటి పొడవు చూసుకుంటే హిమాలయాల పొడవు అనేది 2400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఎక్కడ, మన భారతదేశంలోని లదాఖ్ నుంచి మొదలు పెడితే అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తము అర్ధచంద్రాకృతిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లదాఖ్ అనుకోండి, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇలా మనకి ఇలా ఉంటుంది కదా, సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇలా అర్ధచంద్రాకృతిలో మనకు హిమాలయాస్ అనేవి విస్తరించడం జరిగింది. ఈ హిమాలయాస్ అనేవి ఓన్లీ మన భారతదేశంలోనే ఉన్నాయా, ఏర్పడ్డాయా అని అంటే కాదండి, పాకిస్తాన్లో ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాయి, తర్వాత టిబెట్, నేపాల్, భూటాన్ దేశాల్లో ఈ హిమాలయాస్ అనేవి ఆవిర్భవించడం జరిగింది. ఓకే, అండ్ ఈ హిమాలయాలు అనేటి వీటి పొడవు చెప్పుకున్నాము, మరి వీటి వెడల్పు అనేది ఎలా ఉంటుంది అని అంటే
ఇక్కడ లదాఖ్ దగ్గరికి వచ్చేసరికి 450 నుంచి 500 కిలోమీటర్ల మేర వెడల్పు అనేది ఉంటుంది. 450 నుంచి 500 కిలోమీటర్ల మేర వెడల్పు అనేది ఉంటుంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి 100 కిలోమీటర్ల వెడల్పు నుంచి 150 కిలోమీటర్ల వెడల్పు వరకు ఉంటాయి. ఓకే, ఇది హిమాలయాలకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి ఈ హిమాలయాల ఆవిర్భావాన్ని ఆధారంగా చేసుకొని, అంటే ఇవి ఉద్భవించిన క్రమాన్ని ఆధారంగా చేసుకొని హిమాలయాలను మళ్ళీ 4 రకాలుగా విభజించడం జరిగింది. సో అవేంటో చూద్దాం. ఈ హిమాలయాలు మనకు 4 రకాలు అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ట్రాన్స్ హిమాలయాలు. ఓకే, సెకండ్ వన్ మనకు హిమాద్రి హిమాలయాలు. థర్డ్ వన్ వచ్చేసి మనకు హిమాచల్ హిమాలయాలు. ఫోర్త్ వన్ శివాలిక్ హిమాలయాలు లేదా శివాలిక్ పర్వత శ్రేణులు అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈ 4 హిమాలయాల గురించి ముఖ్యంగా మనం ఈ ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అలాగే వీటిని మనం క్వశ్చన్స్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఈ ట్రాన్స్ హిమాలయాల గురించి చెప్పుకుంటే ఈ ట్రాన్స్ హిమాలయాలు అనేటివి ఏంటి అని అంటే అర్థం ఏంటి అసలు ట్రాన్స్ హిమాలయాస్ అని అంటే హిమాలయాలకు ఉత్తరంగా విస్తరించి ఉన్నటువంటివి అని చెప్పేసి అర్థం. ఓకే, యాక్చువల్గా ఈ ట్రాన్స్ హిమాలయాస్ అనేవి ఎక్కువగా టిబెట్లో ఉండడం జరిగింది. అందుకే వీటిని ఏమంటారు అని అంటే ఈ టిబెటన్ హిమాలయాస్ అని చెప్పేసి అని అంటారు. చైనాలో ఏమంటారు అంటే గ్యాంగ్టైజ్ హిమాలయాస్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, మరి ఈ ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్నటువంటి కొన్ని హిమాలయాస్ అంటే పర్వత శ్రేణులను కనుక మనం అబ్జర్వ్ చేస్తే కారకోరం పర్వత శ్రేణులు, ఓకే, కారకోరం పర్వత శ్రేణులు, తర్వాత లడాక్ పర్వతాలు, తర్వాత జస్కర్ పర్వతాలు, కైలాష్ పర్వతాలు, తర్వాత సులేమాన్ పర్వతాలు, హిందూకుష్ పర్వతాలు, కున్లున్ పర్వతాలు, ఇవన్నీ కూడా మనకేంటి అని అంటే ట్రాన్స్ హిమాలయాస్లో భాగం అండి. ఇవన్నీ కూడా ట్రాన్స్ హిమాలయాస్లో భాగం. అయితే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాస్ అంటే ట్రాన్స్ హిమాలయాస్ ఏంటి అని అంటే ఓన్లీ కారకోరం, లదాఖ్, జస్కర్ అండి. ఓకే, ఈ కైలాష్ అనేది ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మనకు టిబెట్లోనే ఉంటాయి. కొంత మేరకు ఈ కైలాష్ పైన కూడా మనకు ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము క్వశ్చన్స్లో భాగంగా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆసియా వెన్నెముక అని ఈ క్రింది వాణిలో దేనిని పిలుస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కారకోరం పర్వత శ్రేణి, ఆప్షన్ 2 లదాఖ్ శ్రేణి, ఆప్షన్ 3 కైలాష్ శ్రేణి, ఆప్షన్ 4 జస్కర్ శ్రేణి. మరి మనము ఒకసారి కారకోరం పర్వత శ్రేణి గురించి చెప్పుకుంటే ఈ కారకోరం పర్వత శ్రేణిని ఇది ఏమని చెప్పుకున్నాము ట్రాన్స్ హిమాలయాస్లో అంతర్భాగం అని చెప్పేసి చెప్పుకున్నాం ఈ పర్వత శ్రేణి ఏదైతే ఉందో. అయితే ఈ కారకోరం పర్వత శ్రేణిని టిబెట్లో ఏమంటారు అని అంటే కృష్ణగిరులు అని చెప్పేసి అని అంటారు. ఓకే, కృష్ణగిరులు అంటారు. ఈ కారకోరం పర్వత శ్రేణి అంటే అర్థం టర్కీ భాషలో ఏమిటి అని అంటే బ్లాక్ గ్రావెల్ అనమాట. బ్లాక్ గ్రావెల్ ఏ భాషలో? టర్కీ భాషలో ఈ కారకోరం అంటే బ్లాక్ గ్రావెల్ అని అర్థం. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కారకోరం అంటే బాల్టీ భాషలో అర్థం ఏంటి అని అంటే గులాబీలతో నిండిన ప్రాంతం అని చెప్పేసి అర్థం. ఓకే, గులాబీలతో నిండిన ప్రాంతం. అయితే ఈ కారకోరం పర్వత శ్రేణినే ఏమంటారు అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఉన్నత ఆసియా వెన్నుముక అని చెప్పేసి అంటారు. బ్యాక్ బోన్ ఆఫ్ హై ఏషియా అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈ కారకోరం పర్వత శ్రేణి అనేది ఎన్నో కనుమలను అంటే ఎత్తైన కనుమలు, తర్వాత ఎన్నో ఎత్తైన శిఖరాలను, తర్వాత ఏమంటారు హిమానీ నదాలను కూడా కలిగి ఉండడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి ఈ కారకోరం పర్వత శ్రేణిలో ఉన్నటువంటి కనుమల గురించి చెప్పుకుంటే మనకు భారతదేశంలోనే ఎత్తైన కనుమ ఏంటి? జోంగ్లా కనుమ. ఈ జోంగ్లా కనుమ అనేది కూడా కారకోరం పర్వత శ్రేణిలోనే ఉండడం జరిగింది. అండ్ అలాగే కిలిక్ దావన్ పాస్ అంటే కిలిక్ దావన్ కనుమ ఎక్కడ ఉంది అని అంటే కారకోరం పర్వత శ్రేణిలోనే ఉంది. ఈ కిలిక్ దావన్ పాస్ గురించి చెప్పుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను ఉనికి విస్తరణకు సంబంధించి వచ్చినప్పుడు ఈ ఇది కిలిక్ దావన్ పాస్ కనుమ అనేది అంటే కిలిక్ దావన్ కనుమ అనేది పీఓకేను కన్సిడర్ చేసినప్పుడు మన భారతదేశంలోనే ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏంటి అంటే కిలిక్ దావన్ కనుమ. ఓకే, తర్వాత కుంజరబ్ కనుమ. ఈ కుంజరబ్ కనుమ అనేది ఏదైతే ఉందో ఈ కుంజరబ్ కనుమ గుండానే చైనా నిర్మిస్తున్నటువంటి సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది వెళ్తుంది. అందుకోసం అంటే మన భూభాగం కాబట్టి మన భూభాగం గుండా సిపిఈసి వెళ్తుంది కాబట్టి మన భారతదేశం అనేది ఈ సిపిఈసికి అభ్యంతరం చెప్తుంది. ఓకే, సో ఇలాంటి కనుమలు అనేవి ఉన్నాయి. అయితే అండ్ నెక్స్ట్ ఇంకా కారకోరం పర్వత శ్రేణిలో ఉన్నటువంటి హిమాలయ నదాలు గ్లేషియర్స్ గురించి చెప్పుకుంటే సియాచిన్ గ్లేషియర్. ఓకే, ఈ కారకోరం పర్వత శ్రేణిని ఏమంటారు అని అంటే హిమానీ నదాల పెంపక క్షేత్రం అని చెప్పేసి అని అంటారు. హిమానీ నదాల పెంపక క్షేత్రము. ఓకే, నర్సరీ ఆఫ్ ద
గ్లేషియర్స్ అని చెప్పేసి అని అంటారు. దేన్ని? కారకోరం పర్వత శ్రేణిని. ఈ కారకోరం పర్వత శ్రేణిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిమానీ నదం గ్లేషియర్ ఏంటి అని అంటే సియాచిన్ గ్లేషియర్. ఈ సియాచిన్ గ్లేషియర్ గురించి ఆల్రెడీ ఉనికి విస్తరణలో చెప్పడం జరిగింది. ఇక్కడ కొంత బ్రీఫ్గా చెప్పుకుంటే ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది ధృవాల బయట ఉన్నటువంటి అతి పెద్ద హిమానీ నదం. అండ్ ధృవాల బయట రెండవ అతి పొడవైన హిమానీ నదం ఏంటి అని అంటే మన సియాచిన్ గ్లేషియర్. మరి ప్రపంచంలోనే ధృవాల బయట అతి పొడవైన గ్లేషియర్ ఏంటి అని అంటే పెడచెంకో. అది కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఈ పెడచెంకో అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే తజకిస్తాన్లో ఉంటుంది. దాని యొక్క లెంత్ ఎంత, మొత్తం పొడవు ఎంత అంటే 77 కిలోమీటర్స్. మరి మన సియాచిన్ గ్లేషియర్ యొక్క లెంత్ ఎంత అని అంటే 76 కిలోమీటర్స్. ఓకే, ఇది కారకోరం పర్వత శ్రేణి గురించి. ఇక్కడ మనకేంటి ఆప్షన్ 1 అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వానిలో మంచు భూమి అని దేనిని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ 1 కారకోరం పర్వత శ్రేణి, ఆప్షన్ 2 సియాచిన్ హిమానీ నదం, ఆప్షన్ 3 లదాఖ్ పీఠభూమి, ఆప్షన్ 4 కైలాష్ శ్రేణి. ఓకే, సో మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే కంటే ముందుగా ఇంతకుముందే మనం కారకోరం పర్వత శ్రేణి గురించి చెప్పుకున్నాం. ఈ కారకోరం పర్వత శ్రేణి అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే లదాఖ్లో మనకి ఇక్కడ ఇలా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇదంతా కారకోరం పర్వత శ్రేణి అండి. ఈ కారకోరం పర్వత శ్రేణికి దక్షిణంగా మనకు ఇది కారకోరం. ఓకే, ఈ కారకోరంకి దక్షిణంగా ఇక్కడ లదాఖ్ శ్రేణులు అనేటివి విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, ఈ లదాఖ్ శ్రేణులు అనేటివి కారకోరానికి దక్షిణంగా విస్తరించడం ఉండడం. అసలు లదాఖ్ అంటే అర్థం ఏంటి అంటే ఎత్తైన కనుమల భూభాగం అని చెప్పేసి అర్థం. ఓకే, అయితే ఈ కారకోరానికి ఈశాన్యాన లదాఖ్ పర్వతాలకు ఉత్తరాన మనకేంటి అని అంటే ఇక్కడ లదాఖ్ పీఠభూమి అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది లదాఖ్ పీఠభూమి అండి. ఓకే, ఇక్కడ లదాఖ్ పీఠభూమి అనేది ఉంది. ఈ లదాఖ్ పీఠభూమి మరియు చైనా మధ్య వివాదాస్పదమైనటువంటి ఆక్సై చిన్న అనే ప్రాంతం ఉండడం జరిగింది. ఈ లదాఖ్ పీఠభూమిని మనం ఏమంటారు అంటే భారతదేశం యొక్క పైకప్పుగా చెప్తారు. ఓకే, సో ఈ లదాఖ్ పీఠభూమిలోనే ఈ లదాఖ్ పీఠభూమి ప్రాంతాన్ని మనం ఏమంటారు అంటే శీతల ఎడారి ప్రాంతం అని చెప్పేసి అని అంటారు. దీన్నే కాఫాచాన్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. కాఫాచాన్ అంటే అర్థం ఏంటి అని అంటే మంచుతో కూడిన భూమి అని అర్థం. అంటే లైక్ మంచు భూమి అని చెప్పేసి అర్థం కాఫాచాన్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, మరి ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే లదాఖ్ పీఠభూమిలో ఉంటుంది. ఈ లదాఖ్ పీఠభూమి అనేది ఎక్కడ ఉంటుంది? కారకోరం పర్వత శ్రేణికి ఈశాన్యాన లదాఖ్ పర్వతాలకు ఉత్తరాన ఈ లదాఖ్ పీఠభూమి అనేది ఉంటుంది. ఈ లదాఖ్ పీఠభూమిని మన భారతదేశం యొక్క పైకప్పుగా చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? మనకు లదాఖ్ పీఠభూమి అనేది ఆప్షన్ 3 అనేది ఈ క్వశ్చన్ కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాటిలో ఏ శిఖరాన్ని మౌంట్ సుమేరు అని పిలుస్తారు అని చెప్పేసి అని అంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మౌంట్ కామెట్, ఆప్షన్ 2 మౌంట్ కైలాష్, ఆప్షన్ 3 నంగ పర్వత్, ఆప్షన్ 4 మార్షల్ పౌ. ఓకే, ఈ కైలాష్ పర్వతాల గురించి చెప్పుకుంటే మనకు ఈ కైలాష్ పర్వతాలు అనేవి ఎలా అంటే లదాఖ్ పర్వతాలు. ఈ లదాఖ్ పర్వతాలు ఏవైతే ఉంటాయో ఈ లదాఖ్ పర్వతాల తూర్పు కొనసాగింపునే మనం ఏమని చెప్తారు అని అంటే కైలాష్ పర్వతాలు అని చెప్పేసి చెప్తారు. ఇవి ఎక్కడ ఉంటాయి అని అంటే టిబెట్ లో ఉంటాయి. ఈ కైలాష్ పర్వతాల్లోనే మనకి ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే మౌంట్ కైలాస్ అండి. ఓకే, మౌంట్ కైలాస్. ఈ మౌంట్ కైలాస్ అనేది ఇక్కడ దీన్నే బౌద్ధిస్టులు ఏమంటారు అని అంటే మౌంట్ సుమేరు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? కైలాష్ పర్వతాల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే మౌంట్ కైలాష్ అని చెప్పేసి క్వశ్చన్ 3కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేసే ద్రాస్ ప్రాంతము ఏ పర్వత శ్రేణిలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ 1 కారకోరం పర్వత శ్రేణి, ఆప్షన్ 2 కైలాష్ పర్వత శ్రేణి, ఆప్షన్ 3 లదాఖ్ శ్రేణి, ఆప్షన్ 4 జస్కర్ శ్రేణి. మనకు జస్కర్ శ్రేణులని ఏమంటారంటే జెంగ్స్కర్ శ్రేణులు అని చెప్పేసి అని అంటారు. జెంగ్స్కర్. ఓకే, జెంగ్స్కర్ అంటే అర్థం ఏంటి అని అంటే రాగి లభించే ప్రాంతం అని చెప్పేసి అర్థం. ఓకే, రాగి లభించే ప్రాంతం అని చెప్పేసి అర్థం. వీటిని ఏమంటారు అని అంటే హిమాద్రి రూపాంతరాలుగా చెప్పడం జరిగింది. ఈ జస్కర్ శ్రేణుల్లో ఏమంటారు అంటే హిమాద్రి రూపాంతరాలు అని చెప్పేసి అని అంటారు. ఈ జస్కర్ శ్రేణుల్లోనే మనకు భారతదేశంలోనే అతి శీతలమైనటువంటి ప్రాంతం, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతమైనటువంటి ద్రాస్ ప్రాంతం అనేది జెంగ్స్కర్ శ్రేణులకు పశ్చిమంగా ఉండడం జరిగింది. ఈ జెంగ్స్కర్ శ్రేణి అంటే జస్కర్ శ్రేణులే మనకు ఈ జెంగ్స్కర్ శ్రేణి అండ్ ఈ లదాఖ్ శ్రేణి ఏదైతే ఉందో అంటే లదాఖ్ పర్వతాలు తర్వాత జెంగ్స్కర్ పర్వతాల మధ్యలోనే మనకు సింధు నది అనేది ప్రవహించడం జరిగింది. ఓకే, సింధు నది అనేది ప్రవహిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇదేంటి మనకు ఇది కారకోరం, ఇది లదాఖ్ కదా.
సో దీనికి దక్షిణంగా మళ్ళీ మనకి ఏంటి అని అంటే ఈ జస్కర్ పర్వతాలు అనేటివి ఉంటాయి. ఈ జస్కర్ పర్వతాల మధ్య గుండానే మనకు సింధు నది అనేది ప్రవహిస్తుంది. ఈ జస్కర్ పర్వతాలే మనకు ఈ లదాఖ్ ని తర్వాత జమ్మూ కాశ్మీర్ ని విడదీయడం జరుగుతుంది. ఓకే, మనకేమన్నాడు క్వశ్చన్, అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేసే ద్రాస్ ప్రాంతము ఏ పర్వత శ్రేణిలో ఉంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో ఇది జస్కర్ పర్వత శ్రేణిలో ఈ ద్రాస్ అనే ప్రాంతం అనేది ఉంది. ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 4th క్వశ్చన్ కి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హిమాలయాల్లో మొదటగా ఏర్పడిన కింది హిమాలయ శ్రేణి ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్ 1 శివాలిక్ శ్రేణులు, ఆప్షన్ 2 హిమాచల్ శ్రేణులు, ఆప్షన్ 3 ట్రాన్స్ హిమాలయాస్ అండ్ ఆప్షన్ 4 హిమాద్రి హిమాలయాలు. ఓకే, సో మరి హిమాలయాల్లోనే అంటే మనం హిమాలయాలు ఎన్ని మొత్తం ఆవిర్భావం ఆధారంగా 4 హిమాలయాలను చెప్పుకున్నాం కదా. ఈ 4 హిమాలయాల్లోనే మొదటగా ఉద్భవించిన హిమాలయాలు ఏంటి అని అంటే హిమాద్రి హిమాలయాలు. ఈ హిమాద్రి హిమాలయాలను ఏమంటారు అని అంటే ఉన్నత హిమాలయాలు అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఉన్నత హిమాలయాలు అని చెప్పేసి అని అంటారు. ఈ హిమాద్రి హిమాలయాలనే పురాతనమైన హిమాలయాలు, అలాగే అత్యంత దుర్భేద్యమైన హిమాలయాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ హిమాలయాలు అనేది మరి ఒలిగోసిస్ యుగంలో ఏర్పడ్డాయంట. ఓకే, ఒలిగోసిస్ మనకు హిమాలయాలు అనేవి ఎప్పుడు ఏ యుగంలో ఏర్పడ్డాయి? టెరిషియరీ యుగంలో ఏర్పడ్డాయి. మరి ఈ హిమాద్రి హిమాలయాలు అంటే ఉన్నత హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి అని అంటే ఒలిగోసిస్ యుగంలో ఏర్పడ్డాయి. అండ్ ఈ హిమాద్రి హిమాలయాల గురించి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి అని అంటే ఈ మొత్తం మన ప్రపంచంలోనే 10 ఎత్తైన శిఖరాలను కనుక తీసుకుంటే ఎక్కువ ఎత్తైన శిఖరాలు 9 దాకా ఎత్తైన శిఖరాలు అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే ఈ హిమాద్రి హిమాలయాల్లోనే ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే ఎవరెస్ట్, కాంచన్జంగా, నంగ పర్వత్, నమ్చా బర్వా ఇలాంటి పర్వతాలు అనేవి మొత్తం ఈ హిమాద్రి హిమాలయాల్లోనే ఉన్నాయి. ఓకే, సో ఈ క్వశ్చన్కి సంబంధించి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవి ఈరోజుకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు దీనికి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే ప్లే స్టోర్లో మన టార్గెట్ కాకి యాప్ అనేది అవైలబుల్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.